ప్రభువైన యేసు నామములో అందరికీ వందనాలు. హల్లెలూయా చెప్తాం కొంచెం హుషారుగా, హల్లెలూయా, సంతోషంగా హల్లెలూయా. ప్రియమైన దేవుని సంగమా, ఈరోజు మన వాక్య ధ్యానాన్ని మనం ధ్యానించుకుందాం. దేవుడు అనుగ్రహించిన ఆయన విశేషమైన కృపను బట్టి, విస్తారమైన కృపను బట్టి ఆ దేవాది దేవునికి స్తోత్రములు. హల్లెలూయా హల్లెలూయా. చూడండి, ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడే ఆ ప్రాముఖ్యమైన మాటను మనం గమనిద్దాం. యెషయా గ్రంథము 5వ అధ్యాయము 13వ వాక్యాన్ని నుంచి కొన్ని మాటలు మనం ధ్యానం చేసుకుందాం. లేకయే 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 అనే పాయింట్ మీద, ఆ సబ్జెక్టు మీద ఎవరెవరికి ఏమీ లేక వారు పాపంలోను, అపరాధంలోను, నరకంలోను, చీకటిలోను, అగాధంలోను, అంధకారంలోను వాళ్ళు పడిపోయారు. ఏమీ లేక వాళ్ళు పడిపోయారు అంటే ఈరోజు బైబిల్ నుంచి కొన్ని మీకు రెఫరెన్స్ ఆధారాలతో సహా కొన్ని విషయాలు పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడబోతున్నాడు. దేవునికి స్తోత్ర, హల్లెలూయా హల్లెలూయా. నంబర్ 1, ఏమి లేక, జ్ఞానము లేకయే చెరపట్టబడి పోవచ్చున్నారు. హల్లెలూయా. అంటే అనేకులకు జ్ఞానము లేదంట. ఈ జ్ఞానమును కూర్చున్న అనేక విషయాలు, అనేక సత్యాలు, అనేకమైన మర్మాలు సామెతల గ్రంథంలో ఉన్నాయి. హల్లెలూయా హల్లెలూయా. ప్రపంచంలో ఒక వ్యక్తి వర్ధిల్లాలి, ఒక వ్యక్తి దీవెనకరంగా ఉండాలి, ఒక వ్యక్తి ఆశీర్వాదకరంగా ఉండాలంటే డబ్బును బట్టి కాదు, తల్లిదండ్రులు ఇచ్చిన ఆస్తిని బట్టి కాదు, తల్లిదండ్రులు ఇచ్చిన ఆ విస్తారమైన డబ్బును బట్టి కాదు, ఆస్తిని బట్టి కాదు, ఇంకా ఏంటి వాళ్ళు ఇచ్చిన సిరి సంపదలను బట్టి కాదు. ఆ వ్యక్తి బ్రతకాలి. ఏ ప్రాంతం పైన, ఏ దేశం పైన ఆ ప్రాంతంలో కృప పొందుకోవాలి అంటే ఆ వ్యక్తికి ఏం కావాలంటే జ్ఞానం కావాలి. హల్లెలూయా హల్లెలూయా. ఇప్పుడు మన తెలంగాణ, ఆంధ్ర ఇక్కడ మాత్రమే తెలుగు మాట్లాడతారు. తెలంగాణ, ఆంధ్రలో కూడా కొంచెం మాట యాస వస్తుంది. ఖమ్మం దాటినంటే, ఖమ్మం బార్డర్ దాటిందంటే మాట, వాళ్ళకి కొన్ని మాటలు మనకు అర్థం కావు, మన మాటలు వాళ్ళకి అర్థం కావు. ఈ తెలుగు భాషే అర్థం కాదు. ఆంధ్ర దాటామా భాష మార్పు. తమిళనాడు దాటామా కేరళ, ఇటు నుంచి మహారాష్ట్రలో అడుగు పెట్టామా హిందీ. అంటే అనేకమైన భాషలు ఈ ప్రపంచంలో ఉన్నాయి. ఆమేన్ హల్లెలూయా. ఇప్పుడు జ్ఞానము కలిగిన వ్యక్తి ఏ ప్రాంతానికి పోయినా అప్పుడు సమయోచితమైన జ్ఞానము ద్వారా సమయోచితంగా ఆ భాష రాకపోయినా కూడా జ్ఞానాన్ని బట్టి ఆ వ్యక్తి వర్ధిల్లుతారు. ఆమేన్ హల్లెలూయా. అంటే దేవుని బిడ్డల కట, దేవుని ప్రజల కట జ్ఞానము లేక వాళ్ళు ఏమయ్యారంటే వాళ్ళు చెరపట్టబడ్డారు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా హల్లెలూయా. ఏమి లేక, జ్ఞానము లేక. అంటే సొలొమోను బైబిల్లో ఉన్నాడు. ఆ వ్యక్తి దేవుని దగ్గర ప్రార్థన చేసి దేవుడు ప్రత్యక్షమైనప్పుడు అతడు అడిగింది ఏంటంటే,
నాకు ఈ ప్రజలను పరిపాలించుటకు నాకు జ్ఞానం కావాలని అడిగాడు. ఆమె డబ్బు అడగలేదు, ఆరోగ్యం అడగలేదు, ఈ సింహాసనం స్థిరంగా ఉండాలని అడగలేదు. ఏమడిగాడు? ఓన్లీ జ్ఞానం మాత్రమే అడిగాడు. ఈ జ్ఞానం అందుచేత దేవుడు అతనికి సమస్తాన్ని అనుగ్రహించాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే బైబిల్ సెలవిస్తుంది, బుద్ధి జ్ఞానము సర్వ సంపదలు దేవుని యందు గుప్తమై ఉన్నవి. ఆమేన్. దేవుడు మనకు దొరికితే బుద్ధి వస్తుంది, జ్ఞానం వస్తుంది, సర్వ సంపదలు వాటి వెంబడి వస్తూ ఉంటాయి. హల్లెలూయా. ఈ యెషయా గ్రంథంలో కొంచెం కింద చదివినట్లయితే గనులైన వారు సామాన్యులు అందుచేతనే పాతాళము హల్లెలూయా. జ్ఞానం ఉన్నది, జ్ఞానం ఉన్నది, జ్ఞానం ఉన్నది అన్న వాళ్ళందరూ ఎక్కడున్నారయ్యా అంటే, ఈ లోకంలో లోక సంబంధిగా జ్ఞానే కావచ్చు, కానీ దైవికంగా నీవు రక్షించబడకపోతే, దైవికమైన జ్ఞానము లేకపోతే, దైవికమైన కృప లేకపోతే, దైవికమైన ఆ తలంపు లేకపోతే, అనేకులు గనులు ఉన్నతమైన వాళ్ళు ఎక్కడున్నారంటే పాతాళంలో అపరిమితముగా నోరు తెరుచుకుందాక అందులో గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ధనికులు ఉన్నారట, ధనవంతులు ఉన్నారట, ఇంకెవరున్నారు? చాలా మంది అందులో ఉన్నారట. ఎందుకు అంటే వాళ్ళకి డబ్బు ఉంది, ఆస్తి ఉంది, ఐశ్వర్యం ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ దైవికమైన జ్ఞానం లేదు, దైవికమైన రక్షణ లేదు. రక్షణ లేని వాళ్ళు అందరూ ఎక్కడ ఉంటారంటే వాళ్ళు పాతాళంలో ఉంటారు. అక్కడ ఏముంది? అగ్ని ఆరదు, పురుగు. అందులో వాళ్ళందరూ ఏడుస్తూ ఉన్నారు, అంగలారుస్తూ ఉన్నారు, విలపిస్తూ ఉన్నారు, రోదన చేస్తూ ఉన్నారు. అందుకు మీకు ఉదాహరణగా మరొక మాటను జ్ఞాపకం చేస్తాను. ధనవంతుడు ఉన్నాడు, లాజరు ఉన్నాడు. లాజరు ఆ ధనవంతుని వాకిట ఉన్నాడు. ఈ ధనవంతుడికి ఏదయ్యా ఆ గర్వం అంటే ధనముందనే విరవీగుతాడు. ధనమున్న వాళ్ళు ఎవ్వరు లెక్క చేయరు. కానీ లాజరుకు ధనము లేదు, కానీ దైవికంగా దేవుని కృప ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని కృప ఉంది. ధనము లేదు, తినడానికి తిండి లేదు, ఉండడానికి ఇల్లు లేదు, కానీ దేవుని ఆ రక్షణను ఇతడు పొందుకున్నాడు. ఆమేన్. ఆ వ్యక్తి ఏం చేశాడు అంటే కనీసము పెట్టుబడి లేని మాట, భోజనం చేసావా, అతను నోటితో ఎన్నడూ పలకరించలేదు. ఈ ధనవంతుడు లాజరును ఎన్నడూ కూడా అలా పలకరించలేదు. ఒకరోజు ఇద్దరికి మరణం సంభవించి, ఈ కురుపులతో ఉన్నవాడు, తినడానికి తిండి లేనివాడు, ఉండడానికి నివాసం లేనివాడు, కట్టుకోవడానికి మంచి వస్త్రాలు లేని ఆ వ్యక్తి చనిపోయి అబ్రహాము రొమ్మున ఉన్నాడు. ఆడ రోగం లేదు, దుఃఖం లేదు, వేదన లేదు, ప్రశాంతంగా నెమ్మదిగా రెస్ట్ విశ్రాంతి తీసుకుంటున్నాడు. అన్ని ఉన్న వ్యక్తి అగాధంలో నరకంలో యాతన పడుతున్నాడు. దాహం అని తప్పించేత తల్లడిల్లిపోతున్నాడు, అంగలారుస్తూ ఉన్నాడు, రోదన చేస్తూ ఉన్నాడు, కేకలు వేస్తూ ఉన్నాడు. గనుక ప్రేమ దేవులారా, ఈ జ్ఞానం గురించి బైబిల్లో అనేక విషయాలు ఉన్నాయి. సామెతల గ్రంథం 9వ అధ్యాయం 1వ వాక్యం, జ్ఞానము నివాసమును కట్టుకొని దానికి 7 స్తంభములు చెక్కుకొనినది. 10:1. జ్ఞానము గల కుమారుడు తండ్రిని సంతోషపరచును. చూసావా? జ్ఞానమున్న కుమారుడు తండ్రిని సంతోషపరచును. ఆమేన్, హల్లెలూయా. బుద్ధి లేని కుమారుడు తన తల్లికి దుఃఖాన్ని పుట్టించును. జ్ఞానం ఉంటే
సంతోషం. ఈ జ్ఞానము ఉన్నది లేదు అనే సంగతి ఎప్పుడు వేస్తాండి? నువ్వు లోకంలో అడుగు పెట్టినప్పుడు 10 మందితో ఉప్పు వేసినట్టుగా మాట్లాడాలి, సమాధానకరంగా మాట్లాడాలి. నీ కుటుంబానికి ఘనత, గౌరవము, సన్మానం వచ్చినట్టుగా నలుగురిని ఒప్పించి, నలుగురిని మెప్పించి, నలుగురి మధ్యలో మంచి పేరు తెచ్చినప్పుడు అప్పుడు ఏమంటారు సార్? ఎవరు కొడుకయ్యా అంటారు. అప్పుడు ఏమంటారు? పలానాలో కుమారుడయ్యా. ఆహా, ఏ తల్లి కన్నదో కానీ ఆ తల్లి కడుపు ఎంత చక్కగా, ఎంత సమాధానకరంగా ఉన్నాడయ్యా, ఎంత దీవెనకరంగా ఉన్నాడయ్యా, నిజంగా ఆయన మంచి జ్ఞానం దేవుడిచ్చాడయ్యా అని చెప్పేసి ఆ నీళ్ళు కూడా 2 చేతులు ఎత్తి ఆ వ్యక్తిని మొక్కుతారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే జ్ఞానము ఉంటే ఆమేన్. అందుకే సొలొమోను జ్ఞానాన్ని చూడడానికట షెబా దేశపు రాణి. హల్లెలూయా, హల్లెలూయా. కొన్ని చోట్ల బలంతో పని జరగదు, జ్ఞానంతో పని జరుగుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి 5వ అధ్యాయం సామెతలు 1-2. జ్ఞానోపదేశము ఆలకించుము, ఏకముగా నా బోధకు చెవియొక్కుము. అప్పుడు నీకు బుద్ధి కలిగి నడుచుకొందువు, తెలివిని బట్టి నీ పెదవులు మాటలాడు. చూసావా? ఈ జ్ఞానం ఉన్న వాళ్ళు ఎక్కువ మాట్లాడరు. వాళ్ళు ఒకటే మాట మాట్లాడతారు, దానికి తిరుగు అనేది ఉండదు. ఈ జ్ఞానం గల కుమారుడా, జ్ఞానోపదేశమును ఆలకించు. స్తోత్రం. హల్లెలూయా. 13:1. హల్లెలూయా. చూసారా? తండ్రి శిక్షించిన కుమారుడు జ్ఞానము గలవాడు. ఏ తండ్రి ఏ కుమారుని అయితే శిక్షిస్తాడో ఆ కుమారుడు నిజంగా జ్ఞానం గలవాడు. ఆ గర్తింపుకు లోబడక, గర్తింపుకు తిరుగుబాటు చేసి తన ఇష్టానుసారమైన బ్రతుకును బ్రతికి అతడు ఏమవుతాడంటే అన్ని విషయాల్లో తప్పిపోతాడు. అందుకే జ్ఞానము కలిగిన స్త్రీ తన ఇల్లు కట్టుకును. 14:1. హల్లెలూయా, హల్లెలూయా. జ్ఞానవంతురాలు ఏం చేస్తాడండి? ఇల్లును కట్టుకుంటాడు. అందుకే బైబిల్ దేవుని వాక్యం సెలవిస్తుంది, ఓ స్త్రీ నీ పురుషుడు ఎక్కడా? ఓ పురుషుడా మీ స్త్రీ ఎక్కడా? అంటే జ్ఞానం అనేది భార్యాభర్తలు ఇద్దరు పంచుకోవాల్సిన విషయం. అందుకే జ్ఞానం కలిగిన స్త్రీ అట తన కుటుంబాన్ని కట్టుకుంటుందట. 3 రాళ్ళు ఏం చేస్తుందంటే ఆ కట్టుకున్న దాన్ని కూలగొట్టుకుంటుందట. కొరింథీ రాసిన పత్రిక 1 కొరింథీ 7వ అధ్యాయం 16వ వాక్యం. హల్లెలూయా. ఓ స్త్రీ, నీవు దైవికమైన జ్ఞానం కలిగి దైవ సంబంధంగా నీ భర్తకు లోబడి, నీ భర్తను కనపరిచి, నీ భర్తను గౌరవించి, నీ భర్త మాటను లోబడి, నీ భర్త చెప్పినట్టుగా నడుచుకొని వాక్యానుసారంగా జీవితాన్ని ప్రారంభిస్తే నిశ్చయముగా నీ భర్త నిన్ను వెంబడించిన వాడు మారిపోతాడు. ఓ పురుషుడా, హల్లెలూయా. కొంతమంది భార్యలు చర్చికి రాకపోతే భర్తలు ఏం చేయాలి? సమయోచితమైన మాటల చేత భార్య బలహీనమైన ఘటమని ఎంచి, భార్యను గౌరవించి, భార్యను సన్మానించి మందిరానికి వచ్చినట్టుగా చేయాలి. అప్పుడు వీళ్ళిద్దరూ
ఏమవుతారయ్యా అంటే రక్షించబడతారు. హల్లెలూయా. 14:16 సామెతలు. జ్ఞానం గలవాడు భయపడి కీడు నుండి తొలగును. చూసావా, జ్ఞానం గలవాడు భయపడి కీడు నుండి తప్పించబడతాడు. ఎందుకు తప్పించబడ్డాడు అంటే అతని లోపల దైవ సంబంధమైన జ్ఞానం ఉంది, దైవికమైన భయం ఉంది. అందుకే భయము భక్తి లేని లేకెత్తారంటే పోయి వాళ్ళు బురదలో పడతారు. స్తోత్రం. హల్లెలూయా. 12:1 సామెతలు. శిక్షను ప్రేమించువాడు జ్ఞానమును ప్రేమించువాడు. హల్లెలూయా. దైవికమైన శిక్షను ప్రేమించేవారట జ్ఞానాన్ని ప్రేమిస్తారట. ఈ భయము భక్తి లేని వాళ్ళు ఏమవుతారంటే, చిన్న ఉదాహరణ మీకు చెప్తాను. ఈరోజు మీరు చక్కగా దేవుని వాక్యాన్ని వినాలి, ఆలకించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒకరోజు వర్షం బాగా పడదట. వర్షం పడిన తర్వాత ఆ వరద నీరుకు చిన్న మర్రి విత్తనం, ఏంటంటే చిన్న మర్రి విత్తనం కొట్టుకుంటూ పోతుందట. అక్కడ తాడి చెట్టు ఈ వాగు పక్కన లేదా ఆ కాలువ పక్కన ఉంది. ఈ మర్రి విత్తనము కొట్టుకపోతూ ఏముందంటే, తాడి చెట్టు ఈ రాత్రికి నేను ఇక్కడ విశ్రాంతి తీసుకోవడానికి ఒక్క పూట నాకు అవకాశం ఇస్తావా అని అడిగిందట. ఈ తాడి చెట్టు అంది కదా, నేను ఇంత ఉన్నాను, నువ్వెంత, నీ బ్రతికెంత, నీ లెక్కెంత అనుకొని సరే ఉండిపోమందట. తెల్లవారేసరికి అది వెళ్ళిపోలేదట. ఏంటి వెళ్ళిపోలేదు అని తాడి చెట్టు అడిగితే, నేనెంత, నా బ్రతికెంత, నా చరిత్ర ఎంత సార్, నేను ఉంటే నీకేనా భారమా, చూడు ఎంత మూల ఒక చోట కింద ఉన్నాను అందట. ఇంకా నువ్వు ఎన్ని రోజులైనా ఉండు అందట. ఆమేన్. హల్లెలూయా. ఈ మర్రి విత్తనము తెల్లారేసరికి ఆ విత్తనంలోకి వెళ్ళి మొలక వచ్చిందట. ఆ మొలక ఆ తాడి చెట్టు వేరులోకి పోయిందట. ఆ తాడి చెట్టు వేరులోకి పోయి చిన్నగా మర్రి రానే వచ్చిందట, ఆకులు వేసిందట, రెమ్మలు వచ్చినాయట. అది పెరగడం ప్రారంభమైందట. దానికి స్తోత్రం. హల్లెలూయా. అది ఎప్పుడైతే అది దినదినం పెరగడం ప్రారంభమైంది, ఇక చివరికి వస్తే ఆ తాడి చెట్టునే కప్పేసింది. పాపము నీ అంతరంగంలో ఉంటే నీ బ్రతుకు అమాయకంగా అయిపోతుంది, చీకటి అయిపోతుంది. మాటల్లో తడబడతారు, మాటల్లో ధైర్యం ఉండదు, మాటల్లో అభిషేకం ఉండదు, మాటలు దిగజారిపోయిన మాటలు, భయపడుతూ మాట్లాడతావు. కారణం ఏందయ్యా అంటే నీ లోపల దైవికమైన జ్ఞానం లేక పాపం ఉంది. నీ జీవితం అమాయకంగా మారిపోతుంది. నీ జీవితానికి గురి ఉండదు, నీకు ఒక దర్శనం ఉండదు. ఆ వ్యక్తి ఎక్కడికి వెళ్ళిపోతాడంటే డైరెక్ట్గా పాతాళంకి వెళ్ళిపోతాడు. దానికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే బైబిల్ సెలవిస్తుంది, నీలో పాపము కనపడనంత వరకు నువ్వు యథార్థంగా ఉంటివి. లోపల పాపాన్ని పెంచుకొని నువ్వు యథార్థతను కోల్పోతివని లూసిఫర్తో దేవుడు అంటాడు. మనం యథార్థంగా ఉంటే ముఖాలు చూసుకొని మాట్లాడతాం. లోపల ఏదైనా అపవిత్రత, లోపల ఏదైనా పాపం నేను ప్రేరేపిస్తే ముఖాలు చూసి మనం మాట్లాడాలి. నేల ముఖాలు వేస్తాం. ప్రైజలా అన్న కూడా ముఖం ఎత్తాం. కారణం ఏంటి సార్? పాపం నిన్ను వెంటాడుతూ ఉంటుంది, పాపం నిన్ను పట్టుకుంటుంది, పాపం నిన్ను పాతాళలోకంకి దిగజారుతుంది. అందుకే పాపము లేని వాళ్ళందరూ ఏమయ్యారంటే పట్టుబడ్డారు. ఎవరి లోపల పాపం ఉందో వాళ్ళని పట్టుకుంది, ఎవరి లోపల చీకటి ఉందో ఆ చీకటి వాళ్ళని ఆక్రమించింది.
ఇప్పుడు ఆ అగాధంలో గొప్ప గొప్ప నాయకులు ఉన్నారు, దేశాన్ని పరిపాలించిన వాళ్ళు ఉన్నారు, బాగా విద్యావంతులు ఉన్నారు, సిరి సంపదలు కలిగిన వాళ్ళు ఉన్నారు. ఇంకా అందులో భయపడతారు. ఎందుకంటే వారికి జ్ఞానము లేకయే. హల్లెలూయా, హల్లెలూయా. నంబర్ 1, ఇప్పుడు జ్ఞానం లేని వాళ్ళందరూ ఏమైపోయారండి? నరకానికి వెళ్ళిపోయారు. జ్ఞానం ఉంది, జ్ఞానం ఉంది, జ్ఞానం ఉంది అనుకుంటున్నారు, కానీ వారికి జ్ఞానం లేదు అని దేవుడు సెలవిస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. బుద్ధి, జ్ఞానము, సర్వ సంపదలు దేవుని యందు గుప్తమై ఉన్నాయట. 6:2 ఫిలిప్పీయులకు రాసిన పత్రిక అందింది. ఫిలిప్పీయులకు కదండి. చదువు అమ్మా. 2:3. ఓకే. బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఎవడైనను చక్కని మాటల చేత హల్లెలూయా, హల్లెలూయా. బుద్ధి జ్ఞానము సర్వ సంపదలు దేవుని యందు ఉన్నాయి. అందుకే దేవుడు ఏమంటున్నాడంటే, ఎవరికైనా జ్ఞానము లేకపోతే, అంటే జ్ఞానము కొదువగా ఉంటే అది దేవుని అడగాలంట. సామెతలు 2:6. చూసావా? యెహోవాయే జ్ఞానం ఇచ్చువాడు, తెలివియు వివేచనయు ఆయన నోట నుండి వచ్చును. ఆమేన్. అందుకే సొలొమోను ఏమడిగాడు? జ్ఞానం అడిగాడు. ఈ జ్ఞానం అడగడం వల్ల ఆయన పేరు, ఆయన కీర్తి, ఆయన ఘనత అంతటా వ్యాపించింది. ఆమేన్, హల్లెలూయా. గనుక ప్రేమను బిడ్డారా, ఈరోజు జ్ఞానము లేక, ఏమి లేక? జ్ఞానము లేక, జ్ఞానము లేక అనేకులు నరకం వైపు వెళ్ళిపోతున్నారు. ధనవంతునికి కూడా జ్ఞానం లేదు. ఆ ధనవంతునికి ఏముంది? డబ్బు ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ దైవికమైన జ్ఞానం లేదు. అతడు నరకానికి వెళ్ళిపోయాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రెండవది ధర్మశాస్త్రం లేక. ఏంటండి? ధర్మశాస్త్రం అంటే వాక్యం లేక, బైబిల్ లేక, దేవుని వాక్యాన్ని చదవక, ఆ వాక్యానుసారంగా నడవక వాళ్ళు తీర్పులోకి ప్రవేశిస్తున్నారు. నంబర్ 1 జ్ఞానం లేదు. నంబర్ 2 ధర్మశాస్త్రం లేదు. చదవండి రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 11-12. పక్షపాతము లేదు, ధర్మశాస్త్రము లేక పాపము చేసిన వారందరూ ధర్మశాస్త్రము లేకయే వారికి తీర్పు తీర్చబడును. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు బైబిల్ కొంతమందికి లేదు, ధర్మశాస్త్రం లేదంటే వాక్యం లేదు. వాక్యం లేదు, కానీ నీ మనసులో మనస్సాక్షిని ప్రభు పెట్టాడు. మనస్సాక్షి ఏంది ఎవరికయ్యా అంటే పశువులకు, జంతువులకు. అమ్మా, నీకు వాక్యం తెలియదు, కానీ మనస్సాక్షి ఉందా లేదా? నీకు మనస్సాక్షి ఉందా లేదా? అది చేస్తే తప్పు అనే సంగతి ఈ మనసు నీ మీద నేర స్థాపన చేస్తుందా లేదా? చేస్తుంది.
చేసినప్పుడు ఆ మనస్సుకు వ్యతిరేకంగా, అంటే మనస్సాక్షికి వ్యతిరేకంగా నువ్వు చేసినప్పుడు, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, అంటే మనస్సాక్షిని బట్టి నువ్వేమవుతుంది సార్? నశించిపోతున్నావు. అనేకులు మనస్సాక్షిని బట్టి పాపము చేయకుండా ఉన్న పరిశుద్ధులు ఉన్నారు. ఆమేన్, హల్లెలూయా. మీ ఇంట్లో ఒక వస్తువు కనబడుతుంది, ఆ వస్తువు మీది కాదనుకోండి, పక్కింటోళ్ళు. ఆ వస్తువు చూసినప్పుడు నీకు అనిపిస్తుంది, టక్కున ఆ పక్కింటోళ్ళకి ఇవ్వాలి అనిపిస్తుంది. అయినా ఇవ్వడానికి నీకు ఏం లేదు, మనస్సాక్షి లేదు. నీ మనస్సు నీ మీద నేరస్థాపన చేస్తుందా? మనసు నీ మీద దోషాన్ని ఆరోపణ చేస్తుందా? నీ మనసును ఏం చేస్తుంది సార్? నువ్వు చంపుతున్నావు. అదేని బట్టి? ఆ చిన్న వస్తువును బట్టి. హల్లెలూయా. ఈ రోజు నువ్వు క్రైస్తవుడు కనుక ఉదయం లేచి ప్రార్థన చేసుకోమని పరిశుద్ధాత్మ దేవుడు మనసును ప్రేరేపించాడు. ఇలా ప్రార్థన చేసుకోవాలనే సంగతి నీకు తెలుసు, అయినా నువ్వు ప్రార్థన చేసుకోలేదు. ప్రార్థన చేయకపోతుంటే పాపం చేసిన వాడు. బైబిల్ చదవాలనే సంగతి తెలుసు, అయినా బైబిల్ చదవలేకపోతున్నా. కొంతమంది ధర్మశాస్త్రం లేక నశిస్తున్నారు, కొంతమంది ధర్మశాస్త్రం ఉండి చదవ. ధర్మశాస్త్రము కలిగిన వారై పాపము చేసిన వారందరూ చూసావా? వాక్యము లేని వాళ్ళు, వాక్యము కలిగిన వాళ్ళు. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు చదువు రాని వాళ్ళకు చదువు రానట్లే పనిష్మెంట్, చదువుకున్న వారికి చదువుకున్నట్టుగా పనిష్మెంట్. చూసారు? అటు ధర్మశాస్త్రం లేని వారికి దేవుడు మనస్సాక్షి పెట్టాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మనం ఏదైనా పొరపాటు చేసినాం అనుకోండి, మనస్సాక్షి మన మీద నేరస్థాపన చేస్తూ ఉంటాం. ఈ మనస్సాక్షి నుంచి ఎవరు తప్పించుకోరండి. ఏ ప్రాంతానికి పోయినా, ఏ ప్రదేశానికి పోయినా, ఏ జిల్లాకి పోయినా, ఏ దేశానికి పోయినా నువ్వు హంతకుడవు, దోషి అని నీ మీద నిర్ధారణ చేస్తూ ఉంటావు. ఇక్కడ నుంచి తప్పించుకోవచ్చు, సంఘం నుంచి తప్పించుకోవచ్చు, దైవజనుల నుంచి తప్పించుకోవచ్చు, ప్రపంచంలో అందరి దగ్గర నుంచి తప్పించుకోవచ్చు, కానీ మనస్సాక్షి నుంచి ఎవరు తప్పించుకోలేరు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నీ మనస్సాక్షి ఏమైపోయింది? వాత వేయబడ్డది. నీ మనస్సాక్షికి గద్దింపు లేదు. నీవు మెడవంచని స్వభావం, లోబడని స్వభావం, మాట అంగీకరించని స్వభావం, అది నీ స్వభావం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. గనుక ప్రేమంతుల బిడ్డలారా, ధర్మశాస్త్రం లేని వారికి ధర్మశాస్త్రం లేకయే, ధర్మశాస్త్రం ఉన్న వారికి ధర్మశాస్త్రం ప్రకారంగా. ఆమేన్, హల్లెలూయా. ఒక వ్యక్తికి ఆహారం ఎంత శక్తిని, బలాన్ని, ఆరోగ్యాన్ని ఇస్తుందో, నీ ఆత్మ కూడా వాక్యం అంత సామర్థ్యాన్ని ఇస్తుంది, అంత సామర్థ్యాన్ని ఇస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యేసు ప్రభు ఏమన్నాడు? ఉపవాసం ఉన్నప్పుడు యేసు ప్రభు దగ్గర కూడా సాతాను వచ్చాడు. యేసు ప్రభు దగ్గరికి వచ్చి యేసు ప్రభునే శోధిస్తుంది. యేసు ప్రభుకు జ్ఞానం ఉందా, జ్ఞానం లేదా అన్నట్టుగా నేనే జ్ఞానాన్ని సైతాను యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభు ఆ సమయంలో ఎలా ఉన్నాడు? ఆకలితో ఉన్నాడు. ఒక వ్యక్తి ఏం చేశాడంటే, ఒక పూట కూటి కోసము తన జ్యేష్ఠ భాగాన్ని అమ్ముకున్నాడు. ఆకలిని సహించక, ఆకలిని ఓర్చుకోక. ఈ ఆకలి ఒకరోజు ఉపవాసం చేస్తారండి?
చస్తారా? ఎవరైనా చచ్చిన చరిత్రలు ఉన్నాయా? లేవు. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభు సాతానుతో పోరాడుతూ ఉంటేగా 40 రోజులు గడిచిపోయింది. 40 రోజులు గడిచిన సంగతి సాతాను ఎరిగి యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు. నువ్వు ఆకలితో ఉన్నావు కదా, ఇగో ఇక్కడ రాళ్ళు ఉన్నాయి, వీటిని నువ్వు రొట్టెలుగా చేసుకొని వాటిని తినవన్నాడు. అప్పుడు మన ప్రభువైన యేసు దైవికమైన జ్ఞానం కలిగి దైవ ఆలోచన ప్రకారంగా దైవ చిత్తానుసారంగా దేవుడి ఉద్దేశానుసారంగా ఒక చక్కటి మాటను సాతానుతో చెప్పాడు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఏమన్నాడు? మనుషుడు రొట్టె వలన కాదు, దేవుని వాక్యం. హల్లెలూయా. ఆ వాక్యము మన జీవితానికి వెలుగు, మన కుటుంబానికి వెలుగు, మనల్ని వెలిగించేది, మనల్ని నడిపించేది, మనల్ని సిద్ధపరిచేది దైవికమైన వాక్యమే. ఆమేన్. రోగాలు వస్తాయి పోతాయి. రోగంతో చస్తే పరలోకం ఉంది, కానీ పాపంతో చస్తేనే పరలోకం లేదు. లాజరు కురుపులతో వచ్చాడు. అబ్రహాము రొమ్మును ఆనుకున్నాడా లేదా? ఆనుకున్నాడా లేదా? మరి పాపంతో వచ్చిన ధనవంతుడు ఎక్కడ ఉన్నాడు? హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు యేసు ప్రభు దగ్గరికి వచ్చి, ప్రభువా ఇగో ఇక్కడి నుంచి దొరుకు అని సాతాను అన్నాడు. ఇప్పుడు దుర్గమ్మని ఇప్పుడు దైవ కుమారుడు ఏం చేయాలి? అలాంటి టైంలో దేవుని వాక్యం మనకు గుర్తు రావాలి, ధర్మశాస్త్రం ఉన్న వాక్యం గుర్తు రావాలి. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే ఆ దేవుడే ఇప్పుడు మనతో ఉన్నాడు. ఆమేన్. ఇప్పుడు నాకు దేవుడు తోడే దొరికామనుకో, కాలు పుట్టుకోమంటే హాస్పిటల్ పోతాం. దేవుడు నీకు సాయం చేయడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మరొక చోట నీ దేవుడైన యెహోవాను శోధించవలదని రాసి ఉన్నది నీకు తెలియదా? అబ్బాబాబా, ఇన్ని టెస్టులు పెట్టినా ఈ వ్యక్తి పాస్ అయిపోతున్నాడు, ఈ వ్యక్తితో నెగలేకపోతున్నాను అని చెప్పి ఎత్తైన శిఖరం మీదకి తీసుకువెళ్ళి లోకం అంతా మహిమంతా చూపించి ఇదంతా నీకు ఇస్తాను, నాకు ఒక్కసారి నువ్వు మొక్కి సాగిలపడు అన్నాడు. ఆమేన్. చూడండి, క్రైస్తవులు కూడా ఈ మధ్యలో ఏం చేస్తారు సార్, అక్కడక్కడ గుళ్ళు ఉంటాయి ఇట్లా అంటారు. అది దేవునికి వ్యతిరేకమైన పని, అది భయంకరమైన వ్యతిరేకమైన కార్యం. యేసు ప్రభువు అన్నాడు కదా, నీ దేవుడైన యెహోవాకు తప్ప దేనికి నేను మొక్కనా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అది విడిచి వెళ్ళిపోయాను. చూసావా, వాక్యం ఉంటే, అందుకే దేవుడు అంటున్నాడు, దేవుని లోబడి అపవాదిని ఎదిరించుడి, వాడు మీ యొద్ద నుండి పారిపోవును. దేవునికి లోబడాలి అంటే వాక్యానికి లోబడాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అప్పుడు దేవుడు ఏం చేస్తాడు సార్, ఎక్కలేని ఎత్తైన కొండపైకి నిన్ను ఎక్కిస్తాడు, నేను గణపరుస్తాడు, నిన్ను దీవిస్తాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు, నిన్ను ఆరోగ్యం చేత దేవుడు అలంకరిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ప్రేమ కదా, కొంతమంది ఈ బల్ల కార్యక్రమంలో, బల్ల ఆటలో ఏం చేస్తున్నారు, వాక్యము తెలియకుండానే ఈ బలలో చేయబెడుతున్నారు, బలలో చేయబెడుతున్నారు. అందుకే ఆ బైబిల్ సెలవిస్తుంది, అనేకులు నిద్రిస్తున్నారు. అంటే ఏమవుతున్నారు, చనిపోతున్నారు. ఎందుకు చనిపోతున్నారు అంటే దైవ సంబంధమైన వాక్యాన్ని గైకొనక. దైవిక మనం ఎలా తీసుకోవాలి అంటే శుద్ధీకరణ, పరిశుద్ధత, అది చాలా ప్రాముఖ్యమైన విషయం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అది లేక అనేకులు ఏమవుతున్నారంటే రాలిపోతున్నారు, కూలిపోతున్నారు, కొంతమంది రోగగ్రస్తులు అవుతున్నారు.
ఇప్పుడు మనం వాక్యాన్ని చదివాం, ఏమని? అయోగ్యముగా అందులో చేయవేయకూడదు అని వాక్యం ఉందా లేదా? ఉంది. ఉన్న తర్వాత కూడా మనం అందులో చేయబెట్టామనుకో ఏమైపోతున్నాము? రోగగ్రస్తులు అవుతున్నారు. కొంతమంది ఏమవుతున్నారు? నిద్రిస్తున్నారు. ఎందుకు నిద్రిస్తున్నారు అంటే ఈ వాక్యాన్ని చదివి వాక్యానుసారంగా లేదు కనుక వారికి ఆ పనిష్మెంట్, ఆ శిక్ష వారికి కలుగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఇది రెండవ పాయింట్. నంబర్ 1, జ్ఞానం లేక అనేకులు నరకానికి వెళ్ళిపోతున్నారు. వాక్యం లేక అనేకులు చదివిన వాళ్ళు చదువు ప్రకారం, వాక్య ప్రకారంగా, వాక్యం ధర్మశాస్త్రం లేని వాళ్ళు లేని ప్రకారంగా వారు శిక్షకు గురవుతున్నారు. హల్లెలూయా. మూడవది, కొందరు కాపరి లేకయే. ఏంటండి? కాపరి లేక. ఆత్మ సంబంధమైన కాపరి వారికి కావాలి. ఒక గొర్రెకు ఒక కాపరి ఎంత అవసరం. ఆమేన్, హల్లెలూయా. ఆ గొర్రె పచ్చి గల ఆ మేత మేయాలి అంటే కాపరి అవసరం. ఆ కాపరి ఏం చేస్తాడు? పచ్చి గల చోట్లోకి ఆ గొర్రెను నడిపిస్తాడు. శ్రేష్టమైన ఆహారం, శ్రేష్టమైన భోజనాన్ని పెడతాడు. ఆమేన్. కొంతమంది పాస్టర్లు ఉన్నారు. వాళ్ళు ఎలాంటి వాళ్ళంటే వాళ్ళది చీతాల సేవ అంటారు. ఈ చీతాలు సేవ చేసే కొంతమంది కాపర్లకు గొర్రెల మీద ఇంట్రెస్ట్ ఉండదు. అది యేసు ప్రభు చెప్పాడు. చీతగాడు చీతగాడే. ఆమేన్. కాపరి కాపరే. హల్లెలూయా. చీతగాడట తన గొర్రెల కొరకు ప్రాణాన్ని పెట్టాడట. అర్థమవుతుందా? ఇప్పుడు తోడేలే వచ్చింది అనుకోండి, చీతగాడికి ఏం పని? సింహమే వచ్చింది అనుకోండి, చీతగాడికి ఏం పని? ఎలుగు బంటే వచ్చింది అనుకోండి, ఈ గొర్రెలను మందులు విడిచిపెట్టి ఆ వ్యక్తి ఏమైపోతాడు? పారిపోతాడు. హల్లెలూయా, హల్లెలూయా. అదే అదే యజమానుడు అయితే ఆ గొర్రె కొరకు ప్రాణం పెడతాడు. అందుకే యేసు ప్రభు అన్నాడు, నేను గొర్రెలకు మంచి కాపరి. మంచి కాపరి ఏం చేస్తాడు? ప్రాణాన్ని పెడతాడు. ఆమేన్. హెచ్కేల్ గ్రంథము 34వ అధ్యాయము 5వ వాక్యం. కాపర్లు లేకయే హల్లెలూయా. ఇక ఇప్పుడు యోహాను సువార్త 10వ అధ్యాయం 1వ వాక్యం రండి. చూసినావా? మెయిన్ గేట్ గుండా వచ్చేవాడు, గేట్ గుండా వచ్చేవానికి గోడ వెక్కి వచ్చేవానికి చాలా వ్యత్యాసం ఉంది. ఆమేన్. యజమానుడు గేట్ గుండా వస్తాడు, దొంగ గోడ వెక్కి వస్తాడు. అందుకే ప్రభువు యేసుక్రీస్తు ఇక్కడ అనేక విషయాలు చేశాడు. చదువు. చూసావా? గొర్రెలు ఎవరి స్వరం వింటాయి? కాపరి స్వరం వింటాయి. ఆమేన్, హల్లెలూయా. ఒక్కసారి ఇట్లా అన్నా అనుకోండి, ఆ కేక ఆ గొర్రెలన్నీ ఆయన స్వరం విని అన్ని దొడ్లోకి వస్తాయి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాపరి స్వరము గొర్రెకు తెలుసు, గొర్రె స్వరము కాపరి తెలుసు. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, సంఘ కాపరికి మీ పేర్లన్నీ నోటెడ్గా ఉంటాయి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు వేరే కాపరికి గుర్తుంటాయా? ఉంటాయండి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. మా చర్చి ఏదయ్యా అంటే పలానా చర్చి అని చెప్పుకుంటాం. పెద్ద హైదరాబాద్లో ఉన్న పెద్ద చర్చి చెప్పుకుంటాం. ఆ పాస్టర్ పేరు నీకు తెలుసు, నీ పేరు పాస్టర్ గారు తెలుసా? యథార్థం చెప్పండి.
చెప్పండి. మీ ఇక్కడ కూకున్న వాళ్ళందరి కొరకు ప్రార్థన చేస్తేనే రోజు 1 గంట టైం పడుతుంది. 1000 మంది కొరకు ప్రార్థన చేస్తే ఎంత టైం పట్టాలి? 2 నిమిషాలు ప్రార్థన చేయగలుగుతాడా? అసలు నువ్వు చేసే వ్యాపారం నీకు తెలుసా? అసలు మీ ఇల్లు తెలుసా పాస్టర్ గారికి? ఎప్పుడన్నా పాస్టర్ గారు మీ ఇంట్లో అడుగు పెట్టాడా? మనం ఏమంటాం? నేను పొలాల చర్చికి వెళ్తున్నాం అంటాం. ఎప్పుడు వచ్చాడా? ఎప్పుడన్నా మీకు క్షేమస్థితి తెలుసా? నీ కొరకు కన్నీళ్లు కాల్చి విలపించి రోదన చేసి అంగలార్చి ఆ విశ్వాస పరిస్థితి ఈ విధంగా ఉంది ప్రభువా అని చెప్పి మానక ప్రార్థన చేసే ఆ మంచి కాపరి మన ప్రభువైన యేసు. ఆమేన్. హల్లెలూయా. అలాగే మంచి కాపరి స్థానిక దైవజనుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వేరే చర్చికి వెళ్ళామనుకోండి, పెద్ద చర్చికి, స్థానికంగా వెళ్తే నో ప్రాబ్లం. ఆమేన్. మనం ఏం చేస్తాం? పెద్ద చూస్తాం. పొరపాటున మన పేరు గుర్తున్నది మన కొరకు ప్రార్థన చేయాలి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఈ లైవ్ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసింది వారిని వారి కుటుంబాన్ని దేవుడు దీవించును గాక అంటాడు. కానీ మళ్ళీ ఒక్కసారి ఎప్పుడైనా ప్రార్థన చేసిన కానీ గుండెల మీద చేయబెట్టుకో చెప్పు. స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. మీ కొరకైతే స్థానిక సంఘ కాపరి ఉదయమున సాయంత్రమున మానక ప్రార్థన చేసి ప్రయాసపడి మీ బాగోగులు తెలుసుకొని మీ అవసరాలు తెలుసుకొని వాటన్నిటి కొరకు మానక ప్రార్థన చేసేది మీ స్థానిక సంఘ కాపరి. ఆమేన్. చదవమ్మా. గొర్రెలు అతని స్వరమెరుగు గనుక ఆ అవి అతన్ని వెంబడించును. ఆ అతని స్వరము అవి ఎరుగవు గనుక ఆ అవిని ఎంత మాత్రము వెంబడింపక ఆ వాని యొద్ద నుండి పారిపోవునని ఆ నిశ్చయముగా చెప్తున్నానని వారితో అనెను. ఇక్కడ దాకా యేసు ప్రభు మాట్లాడాడు. ఈ సాదృశ్యము ఆ యేసు వారితో చెప్పాను గాని ఆ తమతో చెప్పిన సంగతులు ఏమిటివో వారు గ్రహించుకోలేదు. హల్లెలూయా. ఆ తర్వాత 10 దొంగతనమును హత్యను నాశనమును చేయుటకు వచ్చును గాని అది దేనికి రాడు. చూసావా? దొంగ దేనికి వస్తాడు? గొర్రెను దొంగిలించడానికి వస్తాడు. వాడు దేనికి రాడట. హల్లెలూయా. ఒకరోజు గొర్రెల కాపర్లు ఏం చేస్తారంటే గొర్రెను మందలు పెట్టి ఈ గొర్రెల కాపర్లు అలా నిద్రపోతూ ఉంటారు. ప్రతి గొర్రెల కాపర్ల మందల నుంచి గొర్రెలన్నీ దొంగిలించబడుతున్నట్టు. కానీ ఒక్క గొర్రె కాపరి మాత్రము ఆ మందల నుంచి ఒక్క గొర్రె కూడా దొంగిలించబడతలేట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ గొర్రెల కాపర్లు అందరూ ఏమవుతారు? మేపడానికి వెళ్ళినప్పుడు ఈ పచ్చిక బయలులో కలుసుకుంటారు. అయ్యో మా గొర్రె పోయింది. ఆయన గొర్రెలు మాత్రం పోలేట. కారణం ఏంటంటే ఈ గొర్రెల కాపరి ఎప్పటికీ మేలుకోగలిగి ఉంటాడట. తెల్లవారు వెలుగు కొరకు కనిపెట్టుకొని కాసుకొని ఒక్క గొర్రెను పోయకుండా ఆమె కాపాడుకుంటున్నట. ఒక తల్లి చంటి బిడ్డను ఎలా కాపాడుకుంటుందో అలాగే సంఘ కాపరి కూడా దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలా కాపాడతారట. దావీదు చూడండి, ఒకరోజు ఈయన కాపరిగా ఉన్న సమయంలో ఒక సింహం వచ్చి ఆ గొర్రెను ఎత్తుకొని వెళ్తా ఉంటుంది. బాగా వినాలి ఈ సందర్భాన్ని. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఎక్కడుంది గొర్రె? గొర్రె ఎక్కడుంది? సింహము నోట్లో ఉంది. ఇప్పుడు దావీదు ఏం చేస్తున్నాడు? సింహం వెంట పరిగెత్తుతున్నాడు. ఇప్పుడు దావీదు తెలియదా దావీదు ప్రాణం పోతుందని? దావీదు తెలుసు. అయితే ప్రాణాన్ని గొర్రె కొరకు పెట్టడానికి సిద్ధంగా ఉన్నాడు దావీదు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. పేరు పెట్టి పిలువబడుతున్న వీళ్ళందరూ ఎవరన్నా ప్రాణాన్ని పెట్టారండి. గొర్రెను కావాలని అడుగుతారు, మేకను కావాలని అడుగుతారు. కానీ యేసయ్య సర్వ మానవాళి కొరకు, నా కొరకు, నీ కొరకు, మీ అందరి కొరకు, సమస్త మానవాళి కొరకు తన ప్రాణాన్ని పెట్టాడు. ఆమేన్. ఆమేన్.
నేటికి యేసు రక్తము సజీవంగా ఉంది, సజీవంగా ఉంది. చదవండి 11వ వాక్యం. నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి. చూసినావా, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణాన్ని పెడతాడట, ప్రాణాన్ని పెడతాడట. జీతగాడు అదే, చూసినావా, జీతగాడు అది నేనంటలేదు, దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆమేన్, హల్లెలూయా. జీతగాడు, జీతగాడే. గొర్రెలు తనవి కానందున తోడేలు వచ్చుట చూసి గొర్రెలను విడిచిపెట్టి పారిపోవును. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. మొన్న భూపాలపల్లి ఒక చర్చి మంచి డెడికేషన్ జరిగింది. డెడికేషన్ అయిన తెల్లారే, ప్రతిష్ఠించబడిన తర్వాత తెల్లారే ఆ పాస్టర్ గారు ఏం చేశారు, వేరే ప్రాంతానికి తరలించారు. జీతగాడు, జీతగాడే. చదవమ్మా. అబ్బా, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తండ్రి యేసుక్రీస్తును ఎలా ఎరిగాడో యేసుక్రీస్తు కూడా ఒక్కొక్క గొర్రె అయిన ఒక్కొక్క విశ్వాసిని అలా ఎరుగును. ఆమేన్, ఆమేన్. ఇప్పుడు మన పేర్లన్నీ యేసయ్య నోట్లో ఉన్నాయట. ఆమె హల్లెలూయా. మీ పేర్లన్నీ నా నోట్లో ఉన్నాయి, దైవ కృపను కోరుకొని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మీ పేరు నాకు ఏ పోషణ అవసరం లేదు. పలాని కుటుంబం వచ్చిందంటే చాలు, ఆ కుటుంబంలో ఎంతో మంది ఉన్నారు, టకా 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 టకా. అలాగే యేసయ్య కూడా ప్రతి విశ్వాసి, ప్రతి గొర్రెను ఆయన ఎరుగునట, ఆయన ఎరుగునట. అందుకే యేసయ్య జన్మించిన సంగతి కూడా మొట్టమొదట తెలిసింది ఎవరికయ్యా అంటే గొర్రెల కాపరికే. ఎవరికండి? మరి భక్తులందరూ ఎడిపోయారు, అందరు మంచి నిద్రలో ఉన్నారు, మంచి మంచి భక్తులు. ఆమేన్. ఈ గొర్రెల కాపర్లు ఏం చేస్తున్నారు, గొర్రెల కొరకు వారి నిద్రను చంపుకొని. ఆమేన్. ఇప్పుడు పిల్లతలను అడగండి, నైట్ పూట వాళ్ళు ఏడుస్తూ ఉంటే ఏం చేస్తూ ఉంటారు, ఆవులింపు తీసుకుంటా ఏ విధం చేస్తారని నైట్ అంతా నిద్రపోరు. వాళ్ళు నిద్రపోరు కనుకనే పిల్లలు పెరిగి పెద్దలు అవుతారు. లేకపోతే వాళ్ళే నిద్రపోయిన అనుకోండి, వాళ్ళ పరిస్థితి ఏంటి? బైబిల్లో ఒక తల్లి ఉంది, తల్లి, ఆమె పేరు సోమరపు. ఆమె ఏం చేసింది సార్, సోయి మరిచి మైమరిచి పడుకున్నారు. పడుకున్నప్పుడు కాలు పడ్డదో రెక్క పడ్డదో మొత్తం మీద పడ్డది, ఏదో ఒకటి పడ్డప్పుడు ఏమైంది, ఆ అమ్మాయి ఆ అబ్బాయి చనిపోయాడు. చనిపోయినాక ఇంకొక తల్లి మెరుగుంది, ఆ బిడ్డను కాపాడుకుంది. ఆ బిడ్డ పడుకున్నాక ఈమె పడుకున్నాక ఈ చనిపోయిన అమ్మాయిని తీసుకుని ఇక్కడేసి, ఆ అమ్మాయిని తీసుకుని ఇక్కడేసి చూసినప్పుడు అయ్యో నా బిడ్డ చనిపోయిందని చెప్పి ఏడుస్తూ ఉంటే తేరు చూసినప్పుడు ఈ బిడ్డ వాళ్ళ బిడ్డ కాదు, ఏ బిడ్డ వారి బిడ్డ కాదు, బ్రతుకున్న బిడ్డ ఈమె బిడ్డ, చనిపోయినామే ఆమె బిడ్డ. వీళ్ళిద్దరు తప్ప వేరొకలేరు. ఇప్పుడు ఈ పంచాది ఎక్కడ పోయింది, సొలొమోను దగ్గర పోయింది. ఆయన జ్ఞాని. ఈ బిడ్డే నా బిడ్డ అంటే ఈ బిడ్డే నా బిడ్డ అని ఇద్దరు పోట్లాడుతున్నారు. సాక్షులు ఉన్నారా, వీళ్ళిద్దరు తప్ప వేరొక వ్యక్తి లేదు. కనుక ఈ బతుకున్న బిడ్డ తలవారు పట్టుకురమ్మన్నాడు. ఎదుగయ్యా అన్నాడు, 2 ముక్కలు చేస్తాను, చెరొక ముక్క. అయ్యా అని బాంచ ఆ బిడ్డను ఆమెకి ఇచ్చేసేది. ఈమె తీసి చెరసాలు వేయండి, ఈమె నా బిడ్డకి అన్నాడు. కన్న తల్లేమో బతుకమని కోరుకుంది, వేరొక తల్లేమో చంపమంది. కనుక ఆ బిడ్డ నీ బిడ్డ కాదు, ఈ బిడ్డను చెరసాలు పంపించి బిడ్డ తీసి ఆ బిడ్డకి అన్నాడు. ఎంత జ్ఞానం! హల్లెలూయా, హల్లెలూయా. అంటే కొరకు క్షేమాన్ని కోరేది తెలుసండి, కాపరి, కాపరి.